మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనం గమనించాలి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి సంఘానికి వెళుతున్నటువంటి మనమందరం కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా మనం నీతిమంతుడిగా ఎంచబడట్ల. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఒకవేళ మనం నీతిని సంపాదించాలంటే అది ఎంత మాత్రం కూడా ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం ధర్మశాస్త్రంగా లోబడలేం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం గమనించి చూస్తే ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ధర్మశాస్త్రము మరి ఎందుకు ఇచ్చారు అని అంటే, అది పాపము అంటే ఏంటో చూపించడానికి, అంటే ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని చెప్పి చూపించింది ధర్మశాస్త్రం. కానీ మరి ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిని బయలుపరిచాడు. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను కూడా సాక్ష్యం ఇచ్చారు. అంటే ధర్మశాస్త్రం అనగా మొదటి 5 పుస్తకాలు. 5 పుస్తకాల్లో మోషే ఒక మాట అన్నాడు, ఇదిగో అయ్యా, రాబోతున్న దినాల్లో ఇశ్రాయేలు కొరకు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు వస్తాడు, అతని మాట మీరు వినాలని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మోషే ప్రవచించాడు. అదే రీతిలో ప్రవక్తలు కూడా క్రీస్తు మెస్సయ్య వస్తాడని, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి కలుగుతుందని, ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియల వల్ల నీతి మీకు రాదని, అది ఎంత మాత్రం కూడా మీ యొక్క దానివల్ల చేసేటువంటి ఆ యొక్క ఆచారాలన్నీ కూడా దాని ద్వారా జీవిస్తారు. కానీ మీకు నీతి కలగాలంటే ఆయన పంపించిన వాని యందు విశ్వాసం ఉంచాలని చెప్పి యావత్తు ధర్మశాస్త్రము ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. కాబట్టి గమనించాలని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన పంపించిన వాని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు నీతి కలుగుతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ లేదండి, మేము ధర్మశాస్త్రం వలన మేము నీతి సంపాదించాలనుకుంటున్నాం అనుకుంటే కనుక, ఉదాహరణకు 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. 613 ఆజ్ఞల్లో 612 చేసి ఆ 613ది చివరి ఆజ్ఞ ఒకవేళ మీరు కోల్పోయినా, ఆ చివరి ఆజ్ఞ ఏమి చేయకపోయినా మీరు టోటల్గా ఏమీ చేయనట్టే లెక్క అని చెప్పి ధర్మశాస్త్రం కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మేము దాని ద్వారానే నీతి సంపాదిస్తామండి అని అంటే కనుక, మీకు ఇంకొక మాట చెప్తాను, వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. సో దేవునికి లోబడి ఆయన పంపించిన వాని విశ్వాసం ఉంచడం ద్వారా మనకు నీతిమంతులుగా పిలువబడుతున్నాం. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా చేయాలనుకుంటే కనుక మీరు ప్రమాదంలో పడతారు. అంతేకాదు, మీరు కృపల నుండి తొలగిపోయి ఉన్నారని చెప్పి నేను మీకు ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. అలాగే విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా? అట్లనే రాదు, ధర్మశాస్త్రంను స్థిరపరచుచున్నాం. అంటే ఇప్పుడు ఏమండి, మరి మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నారు, అక్కడ వరకు సరిపోతుంది, నీతిమంతులుగా పిలువబడతామని మీరు అంటున్నారు కదా. మరి ఇప్పుడు అలా అయితే మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారండి? ధర్మశాస్త్రం అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా అది అతిక్రమమును చేయకుండానట్లుగా, అది బాలశిక్షకుడుగా, అంటే కొంతకాలము ఆ యొక్క ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉంటే తర్వాత రాబోతున్న దినాల్లో ఆయన వస్తాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం కాడి కింద ఉన్న వారందరినీ కూడా విడిపించి తన యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని అందరూ కూడా స్వతంత్రులుగా చేస్తాడన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి అది ఇచ్చాడు. ఇంకో మాట చెప్తున్నాను, ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఇశ్రాయేలీలకి, మీరు కృపకు పిలువబడి ఉన్నారని గ్రంథం కూడా తెలియజేస్తుంది. కాబట్టి మీరు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ నీతి కలుగుతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. అలాగే పేతురు కూడా అపోస్తల కార్యాల్లో ఒక డిస్కషన్ జరిగింది. వాళ్ళు అన్నారు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అన్నారు. అంటే పేతురు ఉద్దేశం ఏంటంటే, మనం కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించలేము, మనం మోయలేని కాడి ఇప్పుడే వస్తున్నటువంటి అన్ని జనుల మీద ఎందుకు పెట్టడం? వారు విగ్రహాలకు దూరంగా ఉండి గొంతు పిసికి చంపిన దాన్ని తినకుండా జాగ్రత్తం చేయకుండా ఉంటే చాలు, వారి మీద ఇంకేం పెట్టద్దు, ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరు మోయలేరు, ఇది మోయ సఖ్యము కాని కాడిది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడమే తప్ప మనం దాని యొక్క ఆచారాలు ఆజ్ఞలు వీటన్నిటిని గైకొంటే మీరు ప్రమాదంలో పడతారు. అదే కాదు, మీరు కృపల నుండి తొలగిపోయి ఉన్నారని కూడా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తాను. కాబట్టి ఇట్లాంటి దుర్బోధలు ఉన్నాయి. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతి కలుగుతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. మన ఈ మధ్యకాలంలో బీసన్ రోడ్లో వెళ్ళినప్పుడు నేను అక్కడ కొంతమంది నుంచొని స్త్రీలు
మీరు ధర్మశాస్త్రం గురించి అనేటువంటి అనేకమైన మాటలు మాట్లాడారు నాతో. అయితే నాకు అర్థమైంది, ఓకే, వీళ్ళు కృపలో నుంచి తొలగిపోయి ఉన్నారు, వీరు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనిచున్నారని చెప్పి నాకు అర్థమైపోయి వాళ్ళని విడిచి వచ్చేసాను. కాబట్టి మీరు గమనించి యేసునందు విశ్వాసం ఉంచండి. మనం కృపకే పిలువబడ్డాం. ధర్మశాస్త్రం నిరర్ధకం చేయట్లా. ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క మాటలో సంపూర్తి అయింది. అదేంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఒక్క మాటలోనే ఉంది. కాబట్టి గమనించాలని నేను యేసు క్రీస్తు సేవకుడిగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. విత్తబడినటువంటి వాక్యమును నాయన వారందరూ హృదయ భద్రపరిచి కార్యసిద్ధి కలిగజేయండి అయ్యా. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని స్థాపించాలని, దాని ద్వారా ఎవరికి కూడా నీతి రాదని, నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతి కలుగుతుందని వారందరికీ కూడా నాయన నీ సేవకుడిగా నాయన తెలియజేసి ఉన్నావు. అందరి బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నాయన వింటున్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించండి. బిడ్డలు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలకు తోడే నడిపించండి. పెద్దలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలను వారిని దీవించండి. ఆర్థికంగా ఆరోగ్యం బలపరచండి. ఎంతమంది అయితే అనారోగ్యాలుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. అలాగే నాయన అనేకులు ఈ వాక్యం విని నాయన బలపడి నీ చిత్తమును జరిగించి వారిగా దీవించమని, మహిమ ఘనత ప్రభావం నీవే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.